టెడ్డీ బేర్. దీన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. బట్ టెడ్డీ బేర్లో టెడ్డీ అంటే ఒక యుఎస్ ప్రెసిడెంట్ పేరని మీకు తెలుసా? అమెరికాలోని చిన్న టాయ్ షాప్ ఉన్న మారిస్ మిక్టమ్ అప్పటి అమెరికా ప్రెసిడెంట్ థియోడోర్ రూస్వెల్ట్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకొని టెడ్డీ బేర్ని క్రియేట్ చేసింది. 1903 ఫిబ్రవరి 15న తన షాప్లో అమ్మకానికి పెట్టాడు మొదటిసారి. అంటే టెడ్డీ బేర్స్ ఈ వరల్డ్లోకి వచ్చి ఈ రోజుకి సరిగ్గా 122 ఏళ్ళనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే అప్పటి అమెరికా ప్రెసిడెంట్ థియోడోర్ రూస్వెల్ట్ నిక్ నేమ్ టెడ్డీ. ఆయనకు హంటింగ్ అంటే చాలా ఇష్టం. అయితే 1902 నవంబర్లో హంటింగ్కి వెళ్ళినప్పుడు తన మనుషులు ఒక ఓల్డ్ ఇంజ్యూర్డ్ బ్లాక్ బేర్ని పట్టుకొని చెట్టుకి కట్టేశారు. కానీ దాన్ని కాల్చడానికి రూజ్వెల్ట్ ఒప్పుకోలేదు. అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని భావించాడు. నేను అమెరికా అంతటా జంతువులను వేటాడాను, నేను వేటగాడిని అని గర్వపడుతున్నాను. కానీ చెట్టుకు కట్టివేయబడిన వృద్ధ గాయపడిన ఎలుగుబంటిని కాల్చి చంపినట్లయితే నేను నా గురించి గర్వపడలేను అని రూజ్వెల్ట్ చెప్పినట్లు నేషనల్ పార్క్ సర్వీసెస్ వెబ్సైట్ పేర్కొంది. ఈ న్యూస్ చాలా వేగంగా అమెరికాలో స్ప్రెడ్ అయింది. బయటకు కఠినంగా కనిపించే రూజ్వెల్ట్లో ఇంత కరుణ ఉందా అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక పొలిటికల్ కార్టూనిస్టులు దానిని ఒక వృద్ధ ఎలుగుబండిలా కాకుండా చిన్న పిల్ల ఎలుగుబండిలా చిత్రీకరించడం ప్రారంభించారు. 1902 నవంబర్ 16న ది వాషింగ్టన్ పోస్ట్లో క్లిఫోర్డ్ బెరిమాన్ గీసిన సెటరికల్ కార్టూన్ ఒకటి పబ్లిష్ అయింది. అది చూసిన మారిస్ మిక్టమ్ అతని భార్య రోజ్ ఒక చిన్న ఎలుగుబండి బొమ్మను తయారు చేశారు. దానికి టెడ్డీస్ బేర్ అనే పేరు పెట్టి తమ షాప్లో డిస్ప్లే చేశారు. అది ఓవర్ నైట్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత థియోడోర్ రూజ్వెల్ట్ తన నిక్ నేమ్ని ఉపయోగించుకోవడానికి మిక్టమ్కి పర్మిషన్ ఇచ్చారు. టెడ్డీ బేర్ సక్సెస్తో మిక్టమ్ 1907లో ఐడియల్ నోవెలిస్ట్ అండ్ టాయ్ కోను స్థాపించారు. ఇది టెడ్డీ బేర్ వెనుకున్న స్టోరీ.